హాయ్ అండి. బయటైతే ఒక 2 డేస్ నుంచి వర్షాలు. క్లైమేట్ ఏమో చాలా కూల్‌గా ఉంది. మరి ఈ వర్షంలో హాట్‌గా ఏమైనా తినాలంటే తెలిసిందే కదండీ! అమ్మ, ఆవకాయ, అంజలి ఎలా అయితే ఎప్పుడు బోర్ కొట్టవని హీరో తరుణ్ గారు చెప్తారో, అలాగే వర్షం, టీ, పకోడీ కూడా ఎప్పుడు బోర్ కొట్టవు కదా! ఏమంటారు మరి? సో, ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నా అండి. ఈ కూల్ క్లైమేట్‌ని హాట్‌గా ఎంజాయ్ చేయడానికైతే నేను పకోడీ వేస్తున్నా అండి. దానికైతే ఇంకా ఆనియన్స్, శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ తీసుకుని పిండి అయితే పకోడీకి బాగా కలిపేసుకున్నాను. ఇంకా ఈ ఆనియన్ పకోడీలోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. అంటే క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయన్నమాట. మా వాళ్ళు కూడా ఇంకా మా చిన్న బాబుకి కూడా పకోడీ అంటే చాలా ఇష్టం. వాడు కూడా ఎప్పుడెప్పుడు చేస్తా అని ఒకటే వెయిటింగ్. ఇంక ఇవన్నీ వేసుకుని బాగా పిండి అయితే కలిపేసుకున్నానండి. ఇంకా పిండి కలుపుకోగానే అలా కాగుతున్న ఆయిల్‌లో ఇలా పకోడీలు వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత దీనికి కాంబినేషన్ ఏమైనా ఉండాలి కదండీ! దీని కాంబినేషన్ అంటే చట్నీ కాదు, టీ అనమాట. టీ కూడా ఓ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అలా టీ కాగగానే వర్షం, టీ, పకోడీ అలా ఆస్వాదించేసామనమాట. ఇలా వర్షంలో వర్షంలో ఇలా టీ తాగుతూ పకోడీ తింటుంటే ఆ ఫీలే వేరబ్బా! ఏమంటారు? మీరు కూడా ఇంతేనా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.